హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. టుడే మిక్చర్ అండ్ అలొకేషన్స్లో కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. ఇది పార్ట్ 1. ఓకే, మనకు ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చిందంటే ఏ విజిల్ కంటైన్స్ 60 లీటర్స్ ఆఫ్ ఏ మిక్చర్ ఆఫ్ వైన్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:2 రెస్పెక్టివ్లీ. మనకు 60 లీటర్స్ ఆఫ్ మిక్చర్ ఇచ్చిండు, అందులో వైన్ అండ్ వాటర్ 3:2 ఇచ్చిండు. ఓకేనా, 60 లీటర్స్ ఆఫ్ మిక్స్చర్, ఇందులో ఏమి ఇచ్చిండు మనకు వైన్ ఇచ్చిండు, వాటర్ ఇచ్చిండు. ఎంత ఇచ్చిండు? 3:2 రేషియో ఇచ్చిండు. ఓకేనా, నెక్స్ట్ ఇంకేమన్నాడు, ఇఫ్ ద ఎక్స్ లీటర్ ఆఫ్ వాటర్ ఈజ్ యాడెడ్ టు ద మిక్చర్ దెన్ ద రేషియో ఆఫ్ ద వైన్ టు వాటర్ బికమ్స్ 9:10. ఫైండ్ ఎక్స్ అని అన్నాడు. ఓకేనా, మనకేమన్నాడు, ఎక్స్ లీటర్ ఆఫ్ వాటర్ ఈజ్ యాడెడ్. మనకి ఇక్కడ వాటర్ ఉంది కదా, దీనికి ఎక్స్ లీటర్ ఆఫ్ వాటర్ ఈజ్ యాడెడ్, దెన్ రేషియో ఏమవుతుందంట 9:10 అని అన్నాడు. ఓకేనా, అప్పుడు మనం ఎలా వేసుకోవాలి అని అంటే, ఇప్పుడు మనకు 3:2 ఇచ్చిండు కదా, మనకు టోటల్ పార్ట్స్ ఎన్ని అన్నట్టు 5 పార్ట్స్ అన్నట్టు. 5 పార్ట్స్కి 60 అన్నట్టు. 1 పార్ట్కి ఎంత మనకు 5 × 5 5 × 10, 1 పార్ట్కి 12 అన్నట్టు. ఓకేనా, అప్పుడు 12 కదా, ఇప్పుడు 3 పార్ట్స్కి ఎంత 12 ముళ్ళ 36 అన్నట్టు. ఓకేనా, ఇక్కడ 2 పార్ట్స్కి 12 × 24. ఓకే, అర్థమైందా? 1 పార్ట్కి 12, 2 పార్ట్స్కి 24, 3 పార్ట్స్కి 36. ఓకేనా, ఇక్కడ మనకి ఏమన్నాడు, ఎక్స్ లీటర్ ఆఫ్ వాటర్ యాడెడ్ అని అన్నాడు. సో ఇది 36 ఇది ఎంత 24 ప్లస్ ఎక్స్, మనకి ఎంతనో వాల్యూ తెలియదు, ఇదే ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. యాడ్ చేసినప్పుడు మనకు రేషియో ఏంటిదంట 9/10. ఓకేనా, ఈ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. 9 × 9 9 × 36. అప్పుడు ఏమవుతుంది, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 10 × 40 24. ఇది 1కి ఇటు సైడ్ మల్టిప్లై చేయండి, 24 ప్లస్ ఎక్స్, ఈ 40, 24 ఇటు వస్తే మనకి ఎంత అవుతుంది 16. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 16. ఓకేనా, ఇదే మనకు ఆన్సర్. మనకు ఫైండ్ ఎక్స్ అన్నాడు కదా, సో ఎక్స్ అంటే 16. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం మనకి ఏమి ఇచ్చాను, a container contains 30 liters of mixture of water and milk 3:2 respectively. If x liter of pure milk are added in the mixture, then the ratio of water to milk is reversed అన్నాడు. Find the value of x అని అన్నాడు. ఓకేనా, మనకి ఏమి ఇచ్చిండు, 30 లీటర్ ఆఫ్ మిక్స్చర్ ఇచ్చిండు, ఇందులో ఏముంటుందంట వాటర్ అండ్ మిల్క్ అని అన్నాడు. వాటర్ అండ్ మిల్క్ ఎంత 3:2. ఓకేనా, మనకి ఇంకేమన్నాడు, ఎక్స్ లీటర్ ఆఫ్ ప్యూర్ మిల్క్ ఈజ్ యాడెడ్ అన్నాడు. ఇది మిల్క్ ఎక్స్ లీటర్, అప్పుడు ఏమవుతుందంట యాడెడ్, దెన్ యాడెడ్ ఇన్ ద మిక్స్చర్ దెన్ ద రేషియో ఆఫ్ వాటర్ టు మిల్క్ ఈజ్ రివర్స్ అన్నాడు. ఇక్కడ మనకు 3:2 అని ఇచ్చింది కదా, ఇక్కడ రివర్స్ అంటే 2:3 అంట. ఓకేనా, మనకు ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నాడు. ఓకే, ఇక్కడ కూడా మనకి ఎన్ని పార్ట్స్ 3 + 2 5 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 30. అప్పుడు 1 పార్ట్ ఎంత 5 × 6 30, 1 పార్ట్కి 6. అప్పుడు ఏమవుతుంది 6 ముళ్ళ 18, 2 పార్ట్స్కి ఎంత 12. అప్పుడు ఏమవుతుంది 18/12 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2/3. ఓకేనా, అప్పుడు ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటే 2 × 2 9 18, 3 9 27 ఈజ్ ఈక్వల్ టు 12 ప్లస్ ఎక్స్. ఓకే, అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 27లోకి వెళ్ళి 12 తీసేస్తే ఎంత 15, 7లోకి వెళ్ళి 2 తీసేస్తే 5, 2లోకి వెళ్ళి 1 తీసేస్తే 1. అప్పుడు మనకు ఎక్స్ వాల్యూ ఏమైంది 15 వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం.
మనకేమడిగిన ఏ మిక్స్చర్ కంటైన్స్ ఆల్కహాల్ అండ్ వాటర్ ఆర్ ఇన్ ద రేషియో 2:5 ఇచ్చిండు. ఏమి ఇచ్చిండు మనకు? ఆల్కహాల్ అండ్ వాటర్ రేషియో ఇచ్చిండు. ఎంత? 2:5. ఇంకేమన్నాడు? ఇఫ్ వి టేక్అవుట్ 7 ml ఆఫ్ మిక్స్చర్ అండ్ యాడెడ్ 2 ml ఆఫ్ ఆల్కహాల్. మనకు మిక్స్చర్లోకి వెళ్ళి 7 ml తీసేసినాక 2 ml ఆల్కహాల్ యాడ్ అయిందంట. దెన్ ద రేషియో ఆఫ్ ఆల్కహాల్ టు వాటర్ బికమ్స్ 3:7. దెన్ ఫైండ్ ద ఇనిషియల్ క్వాంటిటీ ఆఫ్ మిక్స్చర్. ఇనిషియల్ క్వాంటిటీ ఆఫ్ మిక్స్చర్ మనకి ఇవి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 5 + 2 7 పార్ట్స్. సో మనం 7x వాల్యూ కనుక్కోవాలి ఇనిషియల్ క్వాంటిటీ. ఓకేనా? ఈ ప్రాబ్లం ఎలా చేయాలి అని అంటే ఇది మనకు ఫస్ట్ 2x. ఓకేనా? 2x మనకి ఏమన్నాడు? 7 ml ఆఫ్ మిక్స్చర్ తీసేసిండు. అప్పుడు మనం ఎలా వేసుకోవాలి? 7 ఇంటూ ఇది ఎన్ని పార్ట్స్? 2 పార్ట్స్. 2 పార్ట్స్ బై టోటల్ ఎన్ని పార్ట్స్? 7 పార్ట్స్. ఇంకా నెక్స్ట్ ఇందులో మనకు ఆల్కహాల్ ఎంత యాడ్ అయింది? 2 బై మళ్ళీ ఇది వాటర్ పార్ట్స్ 5x మైనస్ 7 ఇంటూ వాటర్ ఇది ఎన్ని పార్ట్స్? 5x బై టోటల్ 7 పార్ట్స్. దీనికి యాడ్ కాలే, ఓన్లీ ఆల్కహాల్ యాడ్ అయింది. అప్పుడు మనకు రేషియో ఎంత ఇచ్చిండు? 3/7 ఇచ్చిండు. ఓకేనా? అప్పుడు xx క్యాన్సల్, 7 క్యాన్సల్, ఇక్కడ కింద కూడా xx క్యాన్సల్, 7 క్యాన్సల్. అప్పుడు ఏమవుతుంది మనకు? 2x మైనస్ 2 ప్లస్ 2 బై 5x మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 3/7. ఇక్కడ +2 -2 క్యాన్సల్. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది మనకు? ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. చేస్తే ఎంత అవుతుంది? 7 14 x ఈజ్ ఈక్వల్ టు 5 3 15 x మైనస్ 5 3 15. ఈ 14x ఇటు వస్తే x ఈజ్ ఈక్వల్ టు ఈ 15 ఇటు పోతుంది. x ఈజ్ ఈక్వల్ టు 15 వచ్చింది. కానీ మనకేమన్నాడు? ఇనిషియల్ క్వాంటిటీ ఆఫ్ మిక్స్చర్ అని అడిగిండు. ఇనిషియల్ క్వాంటిటీ మనకి ఎన్ని పార్ట్స్ ఉంది? ఇక్కడ 7 పార్ట్స్ ఉంది. సో 7x ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ x ఎంత వచ్చింది మనకు? 15 వచ్చింది. 15 ఏళ్ళ 105. సో 105 అనేది మనకు ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చాను? దేర్ ఆర్ 2 కంటైనర్స్ A and B. There are 2 containers A and B which contains the same quantity of mixture of milk and water. In a container A ఏమి ఇచ్చాను? ఇందులో కంటైనర్ ఏ, ఇది కంటైనర్ బి. ఇందులో మిల్క్ అండ్ వాటర్ ఉంటుంది, ఇందులో కూడా మిల్క్ అండ్ వాటర్ ఉంటుంది. ఏమన్నాడు? కంటైనర్ ఏ మిల్క్ ఈజ్ 80%. మిల్క్ 80% అంటే మనకు వాటర్ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? 20%. ఇన్ ఏ కంటైనర్ బి వాటర్ ఈజ్ 60% ఇచ్చాను, 60. అప్పుడు మిల్క్ ఎంత ఉంటుంది? 40%. ఇంకేమన్నాడు? ఇన్ వాట్ రేషియో మిక్స్చర్ ఫ్రమ్ దిస్ కంటైనర్స్ షుడ్ బి మిక్స్డ్ సో దట్ ద వాటర్ అండ్ మిల్క్ బికమ్స్ ఈక్వల్ ఇన్ ద ఫైనల్ మిక్స్చర్. ఓకేనా? ఇప్పుడు ఇందులో మనకు మిల్క్ చూసుకున్నాం అనుకో, ఇందులో 80 ఉంది, ఇందులో 40 ఉంది. ఇప్పుడు మనకు టూ దానిలో సేమ్ అన్నాడు, బికమ్ ఈక్వల్ అని అన్నాడు. సో ఈక్వల్ అంటే 1:1 అంటే ఇందులో 50%, ఇందులో 50%. ఓకే, ఇప్పుడు 50% అయింది అనుకో, ఇందులో 50లోకి వెళ్ళి 40 తీసేస్తే 10, 80లోకి వెళ్ళి 50 తీసేస్తే 30. అప్పుడు ఎంత అవుతుంది? 1:3. ఇది మిల్క్ లెక్క చూసుకుంటాం. ఒకవేళ మనం వాటర్ చూసుకున్నా సేమ్ వస్తుంది. ఇందులో 20 ఉంది వాటర్, ఇందులో 60 ఉంది, 50. ఇళ్ళకెళ్ళి తీసేస్తే 10, ఇళ్ళకెళ్ళి తీసేస్తే 30, 1:3. ఓకేనా? నాకు 1:3 అనేది ఆన్సర్. ఇట్లా చూసినా కరెక్టే, అట్లా చూసినా కరెక్టే వస్తుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ క్వశ్చన్. ఏమి ఇచ్చిండు? ఇన్ ఏ మిక్స్చర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్, మిల్క్ ఈజ్ 25 liters more than the water. If the 5 liter of milk and 10 liter of water is added to the mixture, then quantity of mixture
becomes 60 liter. Find the quantity of water in the ఇనిషియల్ మిక్స్చర్ అని అన్నాడు. ఓకేనా, మనకు ఫస్ట్ ఏమి ఇచ్చిండు, మిల్క్ ఈజ్ 25 liters మోర్ దాన్ ద వాటర్. ఓకేనా, మిల్క్ ఈజ్ 25 liters మోర్ దాన్ వాటర్ అన్నాడు. మిల్క్ మైనస్ వాటర్ ఎంత ఇప్పుడు 25. నెక్స్ట్ ఇంకేమన్నాడు మనకు, ఇఫ్ 5 liter ఆఫ్ మిల్క్ అండ్ 10 liter ఆఫ్ వాటర్ ఈజ్ యాడెడ్ టు ద మిక్స్చర్ దెన్ క్వాంటిటీ ఆఫ్ మిక్స్చర్ బికమ్స్ 60. అంటే ఎంత ఇప్పుడు మిల్క్ అండ్ వాటర్ మనకు 60 ఉంటే ఇంకెంత యాడ్ చేసారు, మనకు 5 liter ఆఫ్ మిల్క్ 10 liter ఆఫ్ వాటర్ యాడ్ చేసారట. సో అప్పుడు మిల్క్ మైనస్ వాటర్ ఎంత అవుతుంది మనకు, ఇక్కడ ఏమన్నాడు యాడెడ్ అన్నాడు కదా, ఇక్కడ మనకు యాడ్. ఓకే, యాడెడ్ టు ద మిక్స్చర్ దెన్ ద క్వాంటిటీ ఆఫ్ మిక్స్చర్ బికమ్స్ 60 liter అన్నాడు. ఓకేనా, ఇదేమో మోర్ దాన్. ఓకే, ఇదేమో 60 literకి దాన్ అన్నాడు. సో 60 మైనస్ ఇది ఎంత అవుతుంది 15. అప్పుడు ఎంత అవుతుంది 60 మైనస్ 15 ఎంత అవుతుంది 45. ఈ రెండు మనము ఈ ఫస్ట్ ఈక్వేషన్ని సెకండ్ ఈక్వేషన్ని చేస్తే మనం ఏం కనుక్కోవాలి, వాటర్ కనుక్కోవాలి. వాటర్ m మైనస్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 25, m ప్లస్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 45. ఇక్కడ మైనస్ 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 చేసినాం అనుకో ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది క్యాన్సిల్ అవుతుంది. ఇది మైనస్ మైనస్ 2w ఈజ్ ఈక్వల్ టు మైనస్ 0 20. అప్పుడు మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది, 2 1s 2 10s. సో వాటర్ ఈజ్ ఈక్వల్ టు 10 మనకు. ఓకేనా, అదే మనము మిల్క్ అనుకొని సబ్స్టిట్యూట్ చేసిన ఇదే వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఏ విజిల్ కంటైన్స్ మిక్చర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ 2:3. ఏ విజిల్ కంటైన్స్ మిల్క్ అండ్ వాటర్ 2:3 ఇచ్చాను. నెక్స్ట్ ఏమన్నాడు, ఇఫ్ 90 liter ఆఫ్ వాటర్ ఈజ్ యాడెడ్, 90 liter ఆఫ్ వాటర్ ఈజ్ యాడెడ్ టు ద మిక్చర్ దెన్ ద రేషియో ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ 5:12 ఇచ్చాను. ఫైండ్ ద ఇనిషియల్ క్వాంటిటీ ఆఫ్ మిక్స్చర్ ఇచ్చాను, కనుక్కోమంటున్నాడు. ఇనిషియల్ క్వాంటిటీ మనకి ఎన్ని పార్ట్స్ 5 పార్ట్స్ కనుక్కోవాలి. ఓకేనా, ఇదని మనం 2x అనుకుందాం. ఓకే, 2x/3x. ఇక్కడ మనకి ఎంత యాడ్ చేసాను 90 ml 90 liters. సో 90 ఈజ్ ఈక్వల్ టు 5/12. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 12 24, 5 ముళ్ళ 15, 9 5 45. ఇది ఇటు వస్తే ఎంత అవుతుంది మనకు 5 4 9x ఈజ్ ఈక్వల్ టు 450. x ఈజ్ ఈక్వల్ టు 9 ఎక్కం 9 5, x ఈజ్ ఈక్వల్ టు 50. కానీ మనకి ఏమన్నాడు ఇనిషియల్ క్వాంటిటీ ఆఫ్ మిక్చర్ అడిగిండు. సో 5x 5 × 50 250 లీటర్స్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, ఏ విజిల్ P కంటైన్స్ మిక్చర్ ఆఫ్ x and y. x and y 8:5. If 26 liters of mixture is taken out, mixture 26 liter of mixture is taken out, 4 liter of y is added, 4 liter add అయిందంట. నెక్స్ట్ రేషియో, దెన్ ద రేషియో ఆఫ్ x to y becomes 16:11 అన్నాడు. ఫైండ్ ద ఇనిషియల్ క్వాంటిటీ ఆఫ్ x అన్నాడు. x ఎంత మనకు, ఇనిషియల్ క్వాంటిటీ ఆఫ్ x ఎంత 8. సో మనం 8x కనుక్కోవాలి. ఓకేనా, 8 పార్ట్స్ కనుక్కోవాలి. అప్పుడు మనం ఎలా చేయాలి ప్రాబ్లం, ఇది 8x. ఓకే, ఇది 5x. 8x ఇక్కడ 26 లీటర్స్ మిక్స్చర్ టేకెన్ అవుట్ అన్నాడు, -26 ఇంటూ ఇది ఎన్ని పార్ట్స్ 8, టోటల్ ఎన్ని పార్ట్స్ 13 పార్ట్స్ బై ఇది 5 పార్ట్స్
5x minus 26. ఇది ఎన్ని పార్ట్స్? 5 పార్ట్స్ బై టోటల్ పార్ట్స్ మనకి ఇంకెంత 4 పార్ట్స్ యాడ్ అయింది, 4 లీటర్ యాడ్ అయింది. అప్పుడు మనకు ఎంత వచ్చింది రేషియో? 16/11. ఎక్స్ క్యాన్సల్, 13 ఎక్కం 13 రెళ్ళ, 13 ఎక్కం 13 రెళ్ళ ఎక్స్ క్యాన్సల్. ఓకే, అప్పుడు ఏమవుతుంది మనకు? 8x మైనస్ 8 రెళ్ళ 16 బై 5x మైనస్ 2 5ల 10 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 16/11. ఓకే, నెక్స్ట్ ఏమవుతుంది? క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఓకే, 11 8 88 ఎక్స్ 16 × 11 176 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది మనకు? 5x మైనస్ 6 అవుతుంది కదా. క్రాస్ మల్టీ 16 5ల 80, 16 6 96. ఇది ఇటు వస్తే మైనస్ 8x ఈజ్ ఈక్వల్ టు ఈ 176 ఇటు వస్తే ప్లస్ 176లోకి వెళ్ళి 96 తీసేయండి. ఎంత అవుతుంది? 80 వస్తుంది. 8x ఈజ్ ఈక్వల్ టు 80. మనల్ని అడిగింది కూడా ఇదే, ఎక్స్ వాల్యూ 8x ఈజ్ ఈక్వల్ టు 80. ఓకేనా, ఇదే మనకు ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏమన్నాడు మనకు? A vessel contains 75 liters of mixture. Milk and water 3:2 each. 25 liters of mixture is taken out. Then x liter of water is added. Then the ratio 6:7 అయింది. Find the value of x వాల్యూ కనుక్కోమంటున్నాడు మనల్ని. అప్పుడు మనం ఎలా చేయాలి? ఇది 3 పార్ట్స్ మనకు. ఓకే, అప్పుడు 3x మైనస్ 25 లీటర్ టేకెన్ అవుట్ ఇంటూ ఇది ఎన్ని పార్ట్స్? 3 పార్ట్స్. టోటల్ ఎన్ని పార్ట్స్? 5 పార్ట్స్ బై అది 2x మైనస్ 25 ఇవి ఎన్ని పార్ట్స్? 2 పార్ట్స్ బై 5x ఎంత యాడ్ అయింది మనకు? ఎక్స్ లీటర్ ఈజ్ ఈక్వల్ టు 6/7. ఎక్స్ క్యాన్సల్ 5 ఎక్కం 5 5ల ఎక్స్ క్యాన్సల్ 5 5ల. అప్పుడు ఏమవుతుంది మనకు? 3x మైనస్ 5 3 15 బై 2x మైనస్ 10 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6/7. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 7 3 21 ఎక్స్ 15 105 6 12. ఇక్కడ 2x ప్లస్ 2x ప్లస్ ఎక్స్ ఎంత అవుతుంది మనకు? 3x మైనస్ 10 కూడా చేయండి. 6 3 18 16 60. ఇది ఇటు వచ్చింది అనుకో, మనకి ఎంత అవుతుంది? 3x మైనస్ 60 ప్లస్ 105. అప్పుడు ఎంత అవుతుంది? 3x ఈజ్ ఈక్వల్ టు ఇళ్ళకి వెళ్ళి 60 పోతే ఎంత అవుతుంది? ఇవి 40 ఇది 45. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15. మనల్ని ఎక్స్ వాల్యూయే కనుక్కోమన్నాడు. సో ఎక్స్ వాల్యూ మనకి ఎంత వచ్చింది? 15 అనేది ఆన్సర్. ఓకేనా, ఇది పార్ట్ 1. ఇవి బేసిక్ క్వశ్చన్స్. నెక్స్ట్ పార్ట్లో కొంచెం డెప్త్గా చూద్దాం. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బిఫోర్ వీడియోస్ కూడా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.